సాధ్యమైనంత వరకు పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. త్వరలోనే అధికారుల నుంచి గణాంకాలు వస్తాయన్నారు. కానీ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారాలు చేయటం మంచిది కాదన్నారు. రైతులు, ప్రజలు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలని నమ్మొద్దన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో పంట నష్టంపై మాట్లాడారు చిన్నారెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి మేమందరం కూడా పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం జరిగినది. మేమంతా కూడా మాట్లాడుకొని ఏవైతే అకాల వర్షాలు పడ్డాయో రైతుల్ని ఆదుకోవాలి, నష్టమైన రైతుల్ని మనం తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. సిఎస్ గారిని, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారిని ఆదేశించడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులకు చెప్పి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా పంట ఎంత ఎకరేజీలో పంట నష్టమైంది, ఏ మేర నష్టమైంది అనేటువంటి మాట వారు ఎన్యూమరేట్ చేసి తొందరగా గణాంకాలు తెప్పేటువంటి ఆదేశం వారు ముఖ్యమంత్రి గారి వెంబడే చెప్పడం జరిగింది. చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక పక్క హరీష్ రావు గారు, ఇంకో పక్క కేటీఆర్ గారు, ఇంకా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారు ట్విట్టర్ అని, లేకపోతే ఎక్స్ అని, లేకపోతే ఇంకేదో ప్రచార మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ పోతూ ఉన్నారు. ఎవరో రాసిచ్చినటువంటివి వాళ్ళ పేరు మీద వాళ్ళ ఖాతాలో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉండే వ్యవసాయదారుల్ని ఏదో నిర్లక్ష్యం చేశారనే ఉద్దేశం మాత్రం తప్పుగా మీరు ప్రచారం చేయకండి అని 2020లో పెద్ద వర్షాలు వచ్చినాయి. ఆ రోజు రైతులకు ఎంత సాయం చేశారు మీరు? ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పంటల బీమా కూడా మీరు అమలు చేయలేకపోయినారు ఆ రోజు. ఇప్పుడు అకాల వర్షాలు ఇప్పుడు వచ్చినాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం తప్పకుండా బేరీజు వేసుకొని రైతుకు నష్టం జరగకుండా నష్టపరిహారం ఇప్పించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తుందనేటువంటి మాట కూడా నేను సవినయంగా మనవి చేస్తాను.